ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కీర్తన గ్రంథము 45:11. మన రాజ్యం మన ప్రభువే, యేసయ్యే ఆ రాజు. నీ నా సౌందర్యమును కోరినవాడు. ఈ లోకంలో మనుషులు కోరుకునే సౌందర్యం కాదు నా రాజు కోరుకున్నది. పరిశుద్ధత, పవిత్రత, నీతి, న్యాయం, విధేయత, విశ్వాసం, నమ్మకం, ఇవన్నీ మన అంతరంగంలో జరిగేవే. దేవుణ్ణి విశ్వసించిన ప్రతి ఒక్కరి సౌందర్యం ఇది. నా రాజు కోరుకునే సౌందర్యం ఇది. మనకు కావాల్సింది, పెంచుకోవాల్సింది, సరిచేసుకోవాల్సింది శరీర సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యం మనం పెంపొందించుకోవాల్సింది. నీకు ఆత్మీయ సౌందర్యం లేకుండా దేవునికి ఇష్టురాలివి కాలేవు. నీ శరీర సౌందర్యంతో అనేక మందికి నువ్వు ఇష్టురాలివి అవ్వగలవు, అనేక జనాల్ని పొందుకోగలవు, కానీ నా రాజును పొందుకోలేవు. నా రాజు లాంటి వారు ఎవరూ లేరు, రారు కూడా. మరి యేసే కోరుకునే సౌందర్యం నీలో ఉందా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.